అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. నార్మల్గా ధర్మం అంటే ఏంటి అంటే లలితాదేవిని అంటారు, ధర్మిణి ధర్మవర్ధిని. మనం చాలాసార్లు వింటూ ఉంటాం మన ధర్మాన్ని కాపాడుకోవాలి అన్న విషయం. ఇక్కడ అసలు ధర్మం అంటే ఏమిటి అన్నది మనం మాట్లాడుకుందాం. ధర్మం అంటే ఏమిటి అంటే శాస్త్రం ప్రకారం మనం దేన్ని సంపాదించినా సరే ఆ సంపాదించిన దాన్ని ఏం చేయాలి అని అంటే 4 భాగాలు చేయాలట. 4 భాగాలు చేసి అందులో 2 భాగాల్ని మనం సొంతానికి ఉంచుకోవాలి. మిగతా ఒక భాగాన్ని ఏం చేయాలి అంటే దైవ కార్యాలకి వాటికి ఖర్చు పెట్టాలి. ఒక భాగాన్ని ఏం చేయాలట అంటే పక్కన పెట్టాలి, అవసరమైనప్పుడు వాడుకోవడం కోసం. అంటే ఏంటి అంటే నా వాళ్ళు అన్న వాళ్ళ కోసం ఒక భాగం ఇచ్చేస్తే 2 భాగాలు మన కోసం, అంటే ఏంటి అంటే మన యొక్క స్థితి ఏదైతే ఉందో దానికోసం ఉంచితే 4వ భాగాన్ని పూర్తిగా ధర్మం అంటే ఏంటి అంటే ఎవరికి అవసరమో వాళ్ళకి వెచ్చించడానికి ఉపయోగించాలట. కానీ జనరల్గా మానవుడి యొక్క లక్షణం ఏమిటి అంటే ఏది ఉన్నా సరే స్వార్థానికే ఎక్కువ వాడడం అనేది, అంటే మొత్తం అంతా మనమే వాడుకోవడం అన్నది మనం చూస్తాం. కానీ అది ఎంత బాగా వాడతామో అంత మనం ఏం కోల్పోతాము అంటే ఒక ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ ఏమిటి అంటే ఒక మనిషి వెళ్ళి నది దగ్గర నీళ్లు తాగుదాం అనుకున్నట్ట. తాగితే చాలా ఆనందంగా అనిపించింది. నది దగ్గర నీళ్లు తాగి హ్యాపీగా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం అలా నడుస్తూ వెళ్ళేసరికి అతనికి ఒక సముద్రం దగ్గరికి వెళ్ళాట. సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి చాలా దాహం వేసింది. కానీ తాగుదా అంటే నోట్లో పోసుకోగానే నీళ్ళు ఎలా ఉన్నాయట అంటే చాలా ఉప్పగా ఉన్నాయట. ఉప్పగా ఉంటే ఆయన ఏం చెప్పాట అంటే అక్కడ సముద్రం దగ్గర నుంచుని దండం పెట్టుకుని, సముద్రుడా ఇంత విశాలంగా ఉన్నావు, ఇంత పెద్దగా ఉన్నావు, అయినా సరే నీ దగ్గర నీళ్లు ఒక గుక్కెడు నా దాహం తీర్చుకోవడానికి అసలు లేవయ్యా, దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు నది దగ్గర తాగాను చాలా తియ్యగా ఉన్నాయి, మరి ఇక్కడ తాగితే ఎందుకు ఉప్పగా ఉన్నాయి అని అడిగట. మరి ఆ నది కూడా వచ్చి ఇక్కడే కలుస్తుంది నిజం చెప్తే, కానీ నువ్వు చాలా పెద్దగా ఉన్నావు, నది ఎలా ఉంది అంటే చాలా చిన్న పాయలా ఉంది. ఇంత చిన్న పాయలా ఉన్న నదిలో తీయగా ఉన్నప్పుడు ఇంత పెద్ద విశాలంగా ఉన్న నీలో ఎందుకు ఉప్పగా ఉన్నాయి, అంటే తాగడానికి పనికిరా అన్నట్టు ఎందుకు ఉన్నాయి అని అడిగారట. అడిగినప్పుడు అప్పుడు సముద్రుడు ఒక మాట చెప్పారట. ఏంటి అంటే నాయన, నదికి ఉన్న లక్షణం ఏమిటి అంటే తన దగ్గరికి ఏది వచ్చినా సరే అన్నింటినీ తీసుకెళ్ళి బయటికి పంపించేస్తుంది, లేదా నాలో కలిపేస్తుంది. అన్నింటినీ ఏంటంటే అది ఇచ్చేయడం అన్న అలవాటు నదికి ఉంది. అందుకని చెప్పేసి దాని నీళ్ళు చాలా మధురంగా ఉంటాయి. దాంతోపాటు ఆ నది ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకున్న లక్షణం ఏమిటి అంటే ఏది వచ్చినా సరే అన్నింటినీ నాలో దాచేసుకుంటూ ఉంటాను. ఆ దాచేసుకోవడం వల్ల నేను ఉప్పగా ఉన్నాను. ఎప్పుడు ఎలా ఉంటాను అంటే చూడండి అలలు, అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడు ఒడిదుడుకులతోనే ఉంటాను అని చెప్పి సముద్రుడు చెప్పాట. అంటే ఏంటి అంటే మనం ఎంత విశాలంగా విస్తరించినా సరే మనం పంచకుండా కనుక దాచేసుకుంటే ఎలా అవుతాము అంటే ఉప్పగా మారి చివరికి ఏంటి అంటే ఒడిదుడుకులతో ఎప్పుడు ఏంటి అంటే ఎమోషన్స్తోనే ఇంబ్యాలెన్స్గా ఉంటాంట. అదే కనుక నదిలా ఇచ్చేయడం కనుక మొదలెట్టాం అనుకోండి సన్నగా అనిపిస్తుంది, కానీ మన టైంకి చాలా బాగుంటుంది. దాని అన్నిటికంటే ముందు మనం ఎప్పుడూ ఆనందం అనే మధురాన్ని అనుభవిస్తూ ఉంటాము. దాంతోపాటు మన వల్ల అందరికీ ఆ ఆనందాన్ని ఇవ్వడం, ఆ మధురత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం ద్వారా మొత్తం అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉంటారు. అంటే ఆ దానం యొక్క అంటే ధర్మం వల్ల వచ్చేది ఏమిటి అంటే దానం చేయడం అని, పంచడం అన్నది వస్తుంది. ధర్మం అంటే ఏం లేదు, పంచడమే. మన దగ్గర ఏదున్నా సరే
అంటే అది జ్ఞానం అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, లేకపోతే కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అన్నిటినీ అంటే మన దగ్గర ఉన్న శక్తి కావచ్చు. శక్తి అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు ఏదో మనం చూడండి సాధన చేస్తున్నప్పుడు ప్రాణశక్తి అనేది ఒకటి మన లోపల డెవలప్ అయింది. ఆ ప్రాణశక్తిని మనం ఏం చేయాలి అంటే మనలోనే దాచేసుకున్నాం అనుకోండి, చివరికి ఏమవుతాం, ఆ శక్తి లోపలుండి గుద్దుకుంటూ ఉంటుంది. అదే కనుక అవసరమైన వాళ్ళకి ఆ ప్రాణశక్తిని ఇవ్వగలిగాం అనుకోండి, దానిలో ఉన్న ఆనందం ఎలా ఉంటుంది అంటే బోల్డ్ మందికి మనం హ్యాపీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అందరూ ఏంటి అంటే నదిలా మారి వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటినీ పంచుతూ దానం చేయడం ద్వారా ధర్మబద్ధులై ఉండాలి. అది చేస్తే చాలు మనం అధర్మిణి ధర్మవర్తిని అన్న పదంకి అర్థం చేసిన వాళ్ళము అవుతాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం.